మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ నెల 23 తారీఖు అందాజ మధ్యాహ్నం 2 గంటల సమయంలో కేశవంతపురం మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందినటువంటి కొనకొండ మల్లేష్ ఆమె భార్య పద్మ కలిసి ఉమా కలిసి ఈ కొనకొండ మల్లేష్ బాగైనటువంటి మృతుడు కంకల ఉప్పలయ్యను హత్య చేశారు. హత్య కారణం ఏంటంటే ఈ కొనకొండ ఉప్పలయ్య తన బావమతి పేరున్నటువంటి కొనకొండ మల్లేష్ అతని 10 ఎకరాల భూమి ఉన్నది. ఆ భూమిలోని దాదాపు 3 ఎకరాల భూమిని కొనకొండ ఉప్పలయ్య మరియు అతని తోడళ్ళ పేరు మీద అతను ఈ మామని మేనేజ్ చేసుకొని అటు భూమిని వారి పేరు మీద రాయించుకున్నాడు. అప్పటి నుంచి కూడా ఈ మృతుడి ఉప్పలయ్య మీద కొనకొండ మల్లేష్కి అంటే బావమరిదికి ద్వేషం పెరిగింది. అతను చూసుకొని 23/7/2025 నాడు గొల్లగాసు వెనక నుంచి ఈ నిందితుడు మల్లేష్ మరియు ఆయన భార్య ఉమా ఇద్దరు కలిసి ఇంబరాడుతూ దాడి చేశారు. అతను అక్కడక్కడ చనిపోయినాడు. అప్పటి నుంచి పదార్థంలో ఉంటే ఈరోజు మన అయ్యవ్ గారు రూరల్ సి సర్వయ్య గారు మరియు వారి సిబ్బంది ఎస్ఎన్ నరేష్, కరుణాకర్, రవికిరణ్, దీపిక అందరితోని టీం ఫామ్ చేసి మరి సిబ్బందితోని కలిసి ఈరోజు వారిని అరెస్ట్ చేసి ఇద్దరిని కూడా కోర్టు నుంచి ప్రొటెక్ట్ చేస్తున్నారు. భూ వ్యవహారాల్లో కక్షలు పెంచుకొని కుటుంబ సభ్యుల్ని హత్య చేయడం అనేది చాలా దారుణం, అన్యాయం. ఈ మానవ సంబంధాలు ఏదైనా దెబ్బతిన్నాయి కాబట్టి ఏదైనా కూడా కోర్టు ద్వారా పరిష్కరించుకోవాలి. చట్ట ప్రకారం ఉంటే మేము కూడా చర్యలు తీసుకుంటాం. అదే విజ్ఞప్తి ఒకటే, ఆవేశాలకు వెళ్ళి క్షణికావేశంతో కుటుంబ సంబంధాలని తెలుపుకోవడం, హత్య చేయడం అనేది ధర్మం కాదు. అందరూ కూడా ప్రజలు శాంతివంతంగా శాంతికామంగా కోరుతున్నాం.